కేసీఆర్ అంటోడు లేకపోతే ఆమె కూడా లేదు, కేటీఆర్ కూడా లేడు. పెద్ద ఇలా అందరూ నేను అంటారు కానీ ఆయన తెలంగాణ కోసానికి కొట్లాడతామని బయలుదేరినాడు. వీళ్ళంతా ఎవరు? అంతకంటే ముందు ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన దొంగలు లేరా? ఉద్యమాన్ని అమ్ముకున్నోళ్ళు లేరా? ఉద్యమం ముసుగుల పదవులు తెచ్చుకొని సపరేక పదవుల కోసం పెదవులు మూసుకున్న దొంగలు చూడలేదా? ఇట్లా ఈయన కొట్లాడిండు, నిలబడ్డాడు, తనలాడిండు. ఈయనను ఉద్యమ నాయకుడుగా మాత్రం ఎవ్వడు కాదని నీకు లేదు అంటే వాడు మూర్ఖుడు అనుకోవాలిగా. ఉద్యమంలో కూడా బాత్రూంలో పోయి అద్దాగిండు, బయటకు వచ్చి చేసిండు అంటే నువ్వు ఏకపోతేవిరా సన్నాసి, నీతో కాకపోయాంరా దొంగ. నువ్వు ఏకపోతే ఎందుకో బయటకు వచ్చి చేసిన కాళ్ళ కట్టబెట్టుడు, అన్నోన్ని ఏదో అనుడు, అది కాదు తెలివి. తర్వాత నువ్వు పరిపాలనకు వచ్చినాకనే కదా లెక్కకైతే. పాలన నచ్చకపోతే ఆ పరిపాలనలో తప్పిదాలు ఉంటే అది డెఫినెట్ గా విమర్శించు, అది ఓకే. కానీ ఉద్యమంలో కూడా తప్పు పట్టే దొంగలు ఉంటే ఇక పొండ్రిగా ఎక్కడికైనా పోయి చూపించుకోరి, ఎర్రగడ్డ కానీ ఇంకేదైనా ఉంటే పోయి చూపించుకోరి, ఆ పోయి ట్రీట్మెంట్ తెచ్చుకోరి జర. ఉద్యమంలో ఆయన ఎవరు కూడా కాదనలేరు. నీతో కాకపోయా, వేరే పార్టీతో కాకపోయా, వేరే లీడర్లు లేరా? లేకుండే అప్పుడు మంచి మంచి తీసుమార్కాలు ఉండే, మరి ఎందుకు ఏకపోయారు? ఎవడు చేసిన అనొద్దు. ఎలా అనుభవిస్తున్నాం మనం తెలంగాణ వచ్చిన తర్వాత. మంచి అయినా చెడైనా మనంతల మనం ఏదో అంటారు కదా, ఏరు వడ్డంక మన గుడిసె మనం వేసుకొని మన కారం మెతుకులు మనం తిన్నట్టు ఏదో సరే ఇంకా డెవలప్ చేసుకుందాం, మంచోని ఎన్నుకుందాం. ఆ దొంగ అయితే ఇంకోని ఎన్నుకుందాం, వాడి దొంగ అయితే ఇంకోని చేద్దాం. కానీ అసలు మొత్తానికి తెచ్చినోందే తప్పు అంటే కరెక్ట్ కాదు కదా.